3 నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది. బకాయిలన్నీ పెండింగ్లోనే ఉంచిన రేవంత్ సర్కార్ పాలనపై పట్టు సాధించలేకపోతుంది. అయితే 100 రోజుల్లోనే 1800 కోట్లకు పైగా అప్పులు చేసిన సర్కార్ రైతు బంధును అమలు చేయడంలో విఫలమడమే కాక మహాలక్ష్మికి నిధులు అంతంత మాత్రమే కేటాయించింది. 3 నెలల్లోనే ఇన్ని అప్పులు చేసే 5 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా రుణాలు తెస్తున్నది. అలా గత 3 నెలల్లోనే ఏకంగా 18,100 కోట్లు అప్పు తెచ్చింది. ఇందులో రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ నుంచి 9 విడతల్లో 15,100 కోట్లు, హడ్కో నుంచి మరో 3,000 కోట్లు సమీకరించింది. ఆర్బీఐ నుంచి ప్రతి విడతలో 1,000 కోట్లకు తగ్గకుండా నెలకు సగటున 6,000 కోట్లకు పైగా రుణాలు తీసుకొచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 50,000కు పైగా అప్పులు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. దీంతో ఇంత భారీగా రుణాలు తీసుకురావడం రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అప్పులను ఎలా తీరుస్తారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీగా అప్పులు తెచ్చినప్పటికీ ఆ సొమ్మును దేనికి వెచ్చిస్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. రైతు బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయని రేవంత్ సర్కార్ ఎంతో ఆర్భాటంగా చెప్పుకుంటున్న మహాలక్ష్మి పథకానికి నిధులు విదల్చడం లేదు. ఈ పథకం అమలు కోసం ప్రతి నెల దాదాపు 300 కోట్ల చొప్పున గత నెలల్లో ఆర్టీసీ యాజమాన్యానికి మొత్తం 900 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు కనీసం 100 కోట్లు కూడా విడుదల చేయలేదని అధికారులు వాపోతున్నారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు పూర్తిగా అటకెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.